ఏవండి, మన పెళ్ళై నెల కూడా కాలేదు, కానీ నాకు రోజంతా మీతోనే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అవును, నాది కూడా అదే కోరిక. నిన్ను వదిలి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అయ్య బాబోయ్, మీ ఇద్దరికి ఆషాఢమాసం వచ్చిందని తెలుసా? తెలుసమ్మా, కానీ దానికి మేమేం చెయ్యాలి? ఆషాఢమాసంలో కొత్త జంట కలిసి ఉండకూడదు, ఇది మన పెద్దల ఆచారం. హా? అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? అవునమ్మా, నెల రోజులు అక్కడే ఉండాలి నువ్వు. అమ్మా, నేను ఒక్కరోజు కూడా ఉండలేను. అత్తయ్య, ఫోన్లో అయినా మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోండి, కానీ రోజంతా వీడియో కాల్స్ మాత్రం వద్దు. అమ్మా, అది కూడా కట్ చేస్తావా? మీ ఇద్దరూ మాట్లాడటం మొదలు పెడితే గంటల కొద్దీ మాట్లాడతారు. ఏరా, ఎందుకు అంత డల్గా ఉన్నావు? నాకు పెళ్ళైనప్పుడు కూడా ఇదే జరిగింది. మరి మీరు ఎలా ఉండేవారు నానా? అప్పట్లో ఫోన్లు లేవు, లెటర్లు రాసుకునేవాళ్ళం. ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, అదే మీ అదృష్టం. కోడలా, నువ్వు బట్టలు సర్దుకొని బ్యాగ్ తీసుకొని రా అమ్మా. ఏంటే ఇంత బ్యాగ్ తెచ్చుకున్నావు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, నెల రోజులు ఉండాలి కదా మరి. నన్ను కూడా బ్యాగ్లో పెట్టుకెళ్తావా? నువ్వు చిన్నపిల్లాడివా? నీ దగ్గర ఉంటే నేను చిన్నపిల్లాడినే అవుతాను. ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరాలి. టైం ఎందుకు ఇంత త్వరగా వెళ్తుంది? నాకు కూడా వెళ్ళాలని లేదు. హలో అమ్మా. వస్తున్నాను. రోజు వీడియో కాల్ చేయాలి. రోజుకు 10 సార్లు చేస్తాను. 10 కాదు, 2 చాలు. ఆచారాలు పాటిస్తే మంచిదే, కానీ మనసులు మాత్రం ఎప్పుడూ కలిసే ఉండాలి. అవునురా, నెల రోజులు గడిచాక మళ్ళీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. అప్పటి వరకు వీడియో కాల్లే మా ప్రాణం. ఆషాఢం అయిపోగానే ముందుగా మీకోసం పాయసం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.